నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విచిత. ప్రస్తుత కాలంలో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని వింటున్నాం. అసలు ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్? చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత బ్రెస్ట్ తొలగిస్తే మనకు స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న ఆ టైంలో కనుక తొలగిస్తే ఇంకా ఫర్దర్గా మనకు ఇబ్బంది రాకుండా ఉంటుందని కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి లక్షణాలు, ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు ఈ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనకు క్లియర్గా తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్ నుంచి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయని చెప్పి వింటున్నాం సార్. వెరీ ట్రూ. ఎందుకని సార్ ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్? వెరీ ట్రూ, మీరు చెప్పింది వెరీ ట్రూ అండి. ప్రతి 4 నిమిషాలకి భారతదేశంలో ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల డయాగ్నోస్ అవుతున్నారు. 2022లో ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ వారి స్టాటిస్టిక్స్ ప్రకారం 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడ్డాయి భారతదేశంలో. ఇది మనకు తెలిసినది. అంటే ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. మార్నింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ చూసి డయాగ్నోస్ చేస్తే ఐ డోంట్ హ్యావ్ టు నోటిఫై ఎనీబడి. కరోనా చూసామనుకోండి, ఇమీడియట్గా నోటిఫై చేయాలి మనం. ఇది నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. సో నోటిఫైబుల్ డిసీజ్ కానప్పుడు ఇదంతా కూడా అప్రాక్సిమేట్ స్టాటిస్టిక్స్, పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీస్, హాస్పిటల్ బేస్డ్ రిజిస్ట్రీస్ని బట్టి వచ్చిన స్టాటిస్టిక్స్. బట్ సైంటిస్టులు, డాక్టర్లు బిలీవ్ చేసేది అంటే దీనికన్నా చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది ఇన్సిడెంట్స్. సో 2,22,000 అఫీషియల్గా చాలా ర్యాపిడ్గా పెరిగింది. 2010లో ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ 80,000 ఫర్ యానం. ఇవాళ 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం. చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగిపోవడానికి అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ముందుగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక పరిశీలించినట్టయితే, సో ఫస్ట్ థింగ్, లేట్గా పిల్లలు పుట్టిన వాళ్ళు, అంటే ఫస్ట్ చైల్డ్ 30 years తర్వాత పుట్టారనుకోండి, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు లేట్గానే అర్బన్ ఏరియాస్లో అకాడమిక్స్ తర్వాత కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మ్యారేజ్ లేట్గా చేసుకోవటం, ఆ తర్వాత మళ్ళీ లేట్గా పిల్లలు కంటాం, దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుందండి. ఇదే కాకుండా ఒబీస్ ఉమెన్లో, స్మోక్ చేసే ఆడవాళ్ళలో, ఆల్కహాల్ తాగే ఆడవాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వరల్డ్ కంట్రీస్లో కూడా, అర్బన్ డెవలప్డ్ కంట్రీస్ లాగా లేడీస్ ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్కి వీటికి అలవాటు పడటంతో ఒబిసిటీ ఎక్కువైపోతుంది. పిల్లల్లోనూ, గర్ల్స్లోనూ, బాయ్స్లో కూడా ఒబిసిటీ ఎక్కువైపోతుంది. ఒబిసిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే పిల్లలు లేని వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అండి. మొత్తానికి సంతానం లేని వాళ్ళ తర్వాత జనరల్గా ఓల్డెన్ డేస్లో పువర్ న్యూట్రిషను, లేట్గా మెనార్ష్ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యేవి ఆడపిల్లలకి 12 to 14 years వయసులో. అప్పుడు ఇమీడియట్గా పెళ్లి చేసేవారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎర్లీగా మ్యారేజ్ చేసేస్తారు. మ్యారేజ్ చేసిన 1 సంవత్సరానికి పిల్లలు పుడతారు వాళ్ళకి. అంటే 18 లోపలే జస్ట్ జనరల్గా ఫస్ట్ చైల్డ్ పుట్టేస్తున్నారు. 18 తర్వాత అయినా పర్వాలేదు. వేరేస్ అర్బన్ ఏరియాస్లో లేట్గా మ్యారేజ్ చేసుకోవడంతో లేట్గా పిల్లలు పుడుతున్నారు. సో అర్లీగా మెనార్ష్ రావటం. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో న్యూట్రిషన్ బాగుంటుంది, వాళ్ళలో 9-10 yearsకే మెనార్ష్ వచ్చేస్తుంది. తర్వాత గుడ్ న్యూట్రిషన్ వల్ల మెనోపాజ్ కూడా లేట్గా ఉంటుంది. ఎంతమంది 45, 46, 48, ఇప్పుడు 50, 54, 55 అయిపోయింది మెనోపాజ్. సో లాంగర్ పీరియడ్ అంటే మెనార్ష్ వచ్చి మెనోపాజ్ ఎక్కువ టైం ఉండేసరికి మోర్ అండ్ మోర్ ఈస్ట్రోజన్ పీక్స్, మోర్ అండ్ మోర్ ఛాన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అర్బన్ ఏరియాస్లో అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద ప్రమాదంలో పడిపోతున్నాం సార్. తర్వాత ఈ చాలామంది విమెన్ ఇప్పుడు ఈ మన BPO కంపెనీస్లో పనిచేస్తున్నారు. దే వర్క్ ఫర్ అమెరికన్ టైమింగ్స్ అండ్ యూరోపియన్ టైమింగ్స్. దే వర్క్ ఇన్ లైట్స్, నైట్ టైం వర్క్ చేస్తారు. ఈ నైట్ టైం వర్క్ చేసే వాళ్ళలో అన్ని క్యాన్సర్లు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళలో. మగవాళ్ళలో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. నైట్ టైం పనిచేసినప్పుడు ఏమవుతుందంటే, మనం మామూలుగా అర్లీగా డిన్నర్ చేసుకొని 7 లోపల 9కో 9:15కో పడుకొని నిద్రపోయాం అనుకోండి, మనందరికీ కూడా చక్కటి నిద్ర పడుతుంది. 1:32కి ఆ టైంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ అనే హార్మోను స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి. ఇప్పుడు లేట్గా పడుకున్నారనుకోండి, అసలు పడుకోవట్లేదు నైట్ టైము,
రాత్రంతా పనిచేసి మార్నింగ్ పడుకుంటున్నారు. అవును. వాళ్ళలో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఉండదు. ఓకే. సో వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందున బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నైట్ టైం పనిచేసే వాళ్ళు కాదండి, మనం మిగతా వాళ్ళం అందరం కూడాను లేట్గా పడుకోవటం, ఆ పడుకునే ముందు గంట 2 గంటలు టీవీ చూడటం, మళ్ళీ టీవీ చూసి పడుకునే ముందు మళ్ళీ మొబైల్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ చూడటం, అవును సార్, వీళ్ళలో కూడా ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మన పిల్లలంతా కూడా ఇప్పుడు లేట్గా చదువుకోవటం, చదువుకునే పిల్లలు, ఎంజాయ్ చేసే పిల్లలు లేట్గా పార్టీంగ్ చేయటం, ఇంటికి వచ్చి టీవీ చూడటం, మొబైల్ బ్లూ స్క్రీన్ చూడటం, వాళ్ళలో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ 2.2 మిలియన్ న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రపంచంలో డయాగ్నోస్ చేయబడుతుంటే 1/10 మన దేశంలోనే ఉన్నాయి. ఓకే. సో ఇది బై 2040 దే ఎస్టిమేట్ 2.2 మిలియన్ అలా 10 మిలియన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అయిపోతాయని అంచనా. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. పెరగకుండా అంటే చేసే ఛాన్స్ ఏం లేదా సార్? ఉన్నాయి. మనం వీటన్నిటిని నివారించాలి. మనం ఇప్పుడు అడ్రస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నివారించాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్, చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి సార్? ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉన్నట్టయితే వాళ్ళకి రెండో సైడ్ కానీ అదే సైడ్ కానీ మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, తల్లిగారికి కానీ లేకపోతే సోదరుడికి కానీ తండ్రి గారికి కానీ సోదరికి కానీ ఉన్నట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నార్మల్ పాపులేషన్తో, సాధారణ ప్రజానీకంతో పోల్చినట్టయితే వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇదే కాక ముఖ్యంగా తండ్రి గారికి ఉన్నట్టయితే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో నోన్. మెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ, బట్ వాళ్ళలో కూడా చూస్తుంటాం, కానీ చాలా తక్కువగా వింటుంటాం. ఎస్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఆంజెలినా జోలీ పేరు విన్నారా? వెరీ ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్. వారి తల్లి గారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వారు చిన్న వయసులోనే 2011లోనే, అంటే కరెక్ట్గా 13 ఏళ్ల క్రితం ఈ బ్లడ్ టెస్ట్ BRCA1 BRCA2 బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో వారికి 2 పాజిటివ్గా రావడంతో వారు 2011లోనే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. దీనినే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటాం. ముఖ్యంగా చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, లేకపోతే ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఒకేసారి 2 బ్రెస్ట్లోనూ క్యాన్సర్ వచ్చినప్పుడు, ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అలాగే ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిన ప్రతి స్త్రీ కూడా ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. BRCA1 BRCA2 జీన్ మ్యూటేషన్ అనాలిసిస్. ఇది కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వారికి హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 2 పాజిటివ్ ఉంటే 100%. మొన్న మధ్య మన మూవీ స్టార్, చాలా ప్రతి ఉంటుంది అమ్మాయి, హంసా నందిని, వారికి కూడా ఒక 1.5 year బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వారు కూడా అనౌన్స్ చేశారు వారు BRCA1 పాజిటివ్ అని, ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ దట్ వీ డిడ్ంట్ సీ హర్. మొన్ననే ఒక 1 week బ్యాక్ వారి దాన్ని ఏమంటారు ఎక్స్లో ట్వీట్ చేశారు. వారి ఫోటోగ్రాఫ్ బీచ్ డ్రెస్లో వేసుకుని మిస్సింగ్ మీ అని పెట్టారు. ఇమీడియట్లీ నేను మెసేజ్ పెట్టాను, వీ ఆర్ ఆల్ మిస్సింగ్ యూ మ్యామ్, యు ఆర్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ రెసిలియన్స్. మీరు ఎంతో పట్టుదలతో బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడి మళ్ళీ షీఈ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ షీ వాజ్ బిఫోర్. మీరు కొత్త ఫోటోగ్రాఫ్ చూసినట్టయితే అంతకుముందు ఎంత అందంగా ఉన్నారో ఆవిడ, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. మనందరికీ చిన్న వయసులో, అమ్మాయి చిన్న వయసులోనే క్యాన్సర్ని ఎదుర్కొని, దట్టు పెద్ద మూవీ హీరోయిన్, చాలా మంది హీరోయిన్స్ కన్నా అందంగా ఉంది అమ్మాయిని చూస్తే. మనం చూసిన వాళ్ళందరూ తెలుగు మూవీ హీరోయిన్లో ఆమె అందంగా ఉన్నారు. అలాంటి అమ్మాయి చిన్నపిల్ల, 27 32, నా వయసులో సగం లేదు, అంత ధైర్యంగా ఫేస్ చేసి మళ్ళీ ఎంత చక్కగా అంతే అందంగా తయారయ్యి మిస్సింగ్ మీ అని మెసేజ్ పెట్టారు. ఐ వాజ్ సో హ్యాపీ, థ్రిల్డ్. నా పేషెంట్స్ అందరికీ చూపిస్తున్నాను నేను అది. చూడండి ఈ చిన్నపిల్ల ఎంత చక్కగా ఫైట్ చేసిందో. చాలా మంది క్యాన్సర్ రాగానే భయపడిపోతున్నారు, ఏం చేస్తున్నారు. నేను ఇది నా ఓపీ రూమ్లో పెట్టుకున్నాను ఈ ఫోటోగ్రాఫ్. చూడండి అమ్మాయిని చూడండి, చిన్నపిల్ల ఎలా ఫేస్ చేసిందో. పైగా మూవీ హీరోయిన్, తన హెయిర్ షేవ్ చేసుకొని మళ్ళీ ఆ ఫోటో కూడా పెట్టారు ఆవిడ. అన్ని ఫొటోస్ పెట్టాను నా ఓపీఎల్. చూడండి అమ్మాయి ఎలా ఫేస్ చేసిందో. ఇది షీఈ్ అన్ రోల్ మోడల్. అవును సార్, నిజం. షీఈ్ అ రోల్ మోడల్ టు ఆల్ ఆఫ్ అస్.
పట్టుదలతో పనిచేస్తే దేనైనా జయించవచ్చు. మీకు నాకు కూడా రోల్ మోడల్ ఆవిడ. రైట్ సార్, అవును. సో ఎంత బాగా మళ్ళీ పెట్టింది కూడా చక్కటి ట్వీట్, మిస్సింగ్ మీ ఇమీడియట్లీ ట్వీట్ చేయించాను నేను. ఎస్, ద హోల్ వరల్డ్ మిస్డ్ యూ మ్యామ్. నిజంగా అందరిలో అట్లాంటి పట్టుదల అనేది ఉండాలి సార్. రెసిలియన్స్. దాంతోనే ఆమె అంత ధైర్యంగా దాన్ని ఫేస్ చేస్తుంది. అలానే చాలా మంది ఉన్నారండి. లీజా రే, ఆమె కూడా వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. తెలుగులో ఒక మహేష్ బాబు గారితో సినిమా చేశారు ఆవిడ, పేరు మర్చిపోయిన సినిమా పేరు. ఆ సినిమాలో బిపాషా బాసు ఆవిడ ఇద్దరు చేశారు. ఆ తర్వాత ఆవిడకి మల్టిపుల్ మైలోమా వచ్చింది. దాన్ని జయించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని మళ్ళీ యాక్టింగ్ మోడలింగ్లోకి వచ్చేసారు ఆవిడ. గ్రేట్ సార్. చిన్నపిల్లలు వీళ్ళంతా, 20-25 ఏళ్ళ పిల్లలు. అవును, చూడండి ఎంత చక్కగా ఫేస్ చేసి. అలాగే మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, వీళ్ళందరూ మనకి చాలా ఆదర్శం అండి. చిన్న చిన్న వీటికే మనం వరి అయిపోతుంటాం. సో అన్ని జబ్బులకి మూల కారణం మానసిక ఆందోళనేనండి. నిజం సార్, కానీ ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడిపోతుంది. ఈ పిల్లలు చూడండి ఎంత బాగా ఫేస్ చేశారు. వాళ్ళ వయసు ఎంత, అందరి వయసు. మనీషా కొయిరాలాకి 36 ఏళ్ళ వయసులో వచ్చింది, సోనాలి బింద్రేకి 40 years వయసులో వచ్చింది. ఈ అమ్మాయికి 27-30 హంసానందినికి ఎంత చక్కగా ఫేస్ చేశారండి. ఫేస్ చేసి మళ్ళీ వాళ్ళు పబ్లిక్లో కనబడి మనందరికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అవును సార్. వీళ్ళందరికీ అంటే మళ్ళీ వచ్చే అవకాశం కానీ లేదంటే సివియర్ అయ్యే ఛాన్స్, వి డోంట్ నో ద కంప్లీట్ డీటెయిల్స్. మనకు తెలియదు వారి డిసీజ్ స్టేటస్ ఎలా ఉందో. బట్ ఇట్స్ మూవింగ్ ఇన్స్పిరేషన్ అండి. అవును సార్. వాళ్ళు అలా పెట్టి మళ్ళీ ఆ ట్వీట్ మొన్న పెట్టేసరికి నేను ఐ వాస్ సో హ్యాపీ టు సీ హర్. అందరికి చూపిస్తున్నాను, అందరికి చూడండి ఇలా ఫేస్ చేయాలి అని. అవును, నిజంగా ఫైట్ చేయాలి సార్, ఖచ్చితంగా ఫైట్ చేయాలి. మనం స్టాండ్ తీసుకోవాలి, నిల్చోవాలి గట్టిగా, ఒకరికి ఆదర్శంగా నిలబడొచ్చు. సో క్యాన్సర్ని మీరు అడిగారు, ప్రివెంట్ చేయవచ్చా? అవును, ప్రివెన్షన్ ఈజ్ నాట్ సో సింపుల్. మన లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ మాడిఫికేషన్స్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఆడపిల్లలందరూ, అందరూ మగవాళ్ళు ఆడపిల్లలు అందరూ కూడాను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, స్మోకింగ్, ఆల్కహాల్, అలాగే ఫైబర్స్ రిచ్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ, ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రూట్స్ గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెడ్ మీట్కి దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే, అలాగే ఈ పిజ్జాలు, బర్గర్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అవి తినకుండా, కమర్షియల్గా దొరికేవన్నీ తినకుండా, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తినకుండా ఉన్నట్టయితే, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్గా క్యాన్సర్కి దూరంగా ఉండవచ్చు. ఓకే. అయితే సార్ చాలా మందిలో ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది సార్, లేడీస్ వేసే బట్టలు టైట్నెస్ని బట్టి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి, అది అపోహనేనా సార్? అపోహనేనండి. ఓకే. డియోడ్రెంట్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందా, టాల్కమ్ పౌడర్ అండర్ ఆర్మ్స్లో వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా, ఇవన్నీ కూడా మిస్కన్సెప్షన్స్, అన్ని మిత్స్. దే డోంట్ కాజ్ క్యాన్సర్. ఓకే సార్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందు కానీ మనకు ఏమైనా సిమ్టమ్స్ నార్మల్గా ఉంటుంటాము, సడన్గా క్యాన్సర్ అని చెప్పి తెలిసిపోతుంది, ముందుగా మనకి ఏమైనా లక్షణాలు అనేది తెలుస్తుందా సార్, మనం ఐడెంటిఫై చేయొచ్చా? ఉంటాయండి బ్రెస్ట్ క్యాన్సర్కి. అంటే డిపెండ్స్, యు సీ, రెగ్యులర్గా వారి యొక్క బ్రెస్ట్ మీద అవగాహన పెంచుకోవాలండి ప్రతి స్త్రీ కూడా. ఓకే. సో ముఖ్య లక్షణాలు ఏంటంటే, బ్రెస్ట్లో ఒక లంప్ లాగా తగలటం, గట్టి లంపు, చాలాసార్లు అది పెయిన్లెస్గా ఉంటుంది. ఓకే. పెయిన్లెస్ లంప్ కదా అని అందరూ అశ్రద్ధ చేస్తుంటారు. సో పెయిన్లెస్ లంప్ క్యాన్సర్ అని, నాకు పెయిన్ కూడా ఉందండి అందుకే నేను రాలేదని కూడా ఒక మన మధ్య 2 చెప్తున్నారు. సో పెయిన్ ఉన్నా కూడా రావాల్సిందే. ఎనీ న్యూ లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. 30 ఏళ్ళు దాటిన తర్వాత బ్రెస్ట్లో కనుక లంప్ వచ్చినట్టయితే, అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్ అది క్యాన్సర్ అనే అనుకోవాలి. బయాప్సీ చేసి అది కాదు అని నిర్ధారించుకునే వరకు క్యాన్సర్ అనే అనుకోవాలండి. సో బ్రెస్ట్ లంప్ ఎప్పుడు వచ్చినా, ఎక్కడొచ్చినా, అది అండర్ ఆర్మ్లో లంప్ వచ్చినా, బ్రెస్ట్ యాక్చువల్లీ ఎక్స్టెండ్స్ అప్ టు ద అండర్ ఆర్మ్. అండర్ ఆర్మ్లో లంప్ వచ్చినా కూడా మనం అశ్రద్ధ చేయకుండా వెంటనే మన దగ్గరలో ఉన్న మన ఫ్యామిలీ ఫిజిషియన్, లేడీ డాక్టర్ను, సర్జన్ను చూడాల్సి ఉంటుంది. ఇవే కాక బ్రెస్ట్ యొక్క సైజులో కానీ, షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క చర్మం మీద ముడతలు పడినట్టు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఎంగార్జ్డ్ డైలేటెడ్ వెయిన్స్, నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్స్ మీద పుండు పట్టడం, 2 నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్స్లు ఒకే లెవెల్లో లేకుండా ఒకటి పైకి కానీ ఒకటి కిందకి కానీ లాగబడి ఉన్నట్టయితే అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం. అలాగే ఈ ముడతలు పడినట్టు ఉండినట్టు కాకుండా ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం. రైప్ ఆరెంజ్ ఎలా ఉంటుంది అలా ముడతలు పడినట్టు ఉండటం అనమాట, లోపలికి పోయినట్టు, వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే నిప్పుల నుంచి బ్లడీ కానీ, బ్రౌనిష్ కానీ, బ్లాకిష్ కానీ డిశ్చార్జ్ రావటం,
ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే స్త్రీలు అసలు అశ్రద్ధ చేయకుండా, అందరికీ ఒక వాళ్ళ లేడీ డాక్టర్ ఉంటారు, వాళ్ళ లేడీ డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకొని క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకే అందరూ కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ ద ఓన్లీ వే వీ డయాగ్నోస్ దెమ్ ఎర్లీ. మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేం, కానీ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించవచ్చు. ముందుగా గుర్తించడం అంటే చిన్నదిగా ఉన్నప్పుడే గుర్తించినట్టయితే బ్రెస్ట్ని సేవ్ చేసుకోవచ్చు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి క్యూర్ కూడా కావచ్చు. ఓకే, స్టార్టింగ్ స్టేజెస్. సో స్క్రీనింగ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వారికిగా వారు వారి యొక్క బ్రెస్ట్ మీద అవగాహన పెంచుకోవటం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్స్ సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫరీకి కానీ, పైనుంచి కిందకి కానీ, ఒక పక్క నుంచి ఒక పక్కకు కానీ ఎగ్జామిన్ చేసుకోవటం. ఎస్పెషలీ వెన్ దే ఆర్ టేకింగ్ బాత్, కూర్చొని స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్న తర్వాత అప్పుడు సోపీ హ్యాండ్స్ స్లిప్ అయ్యి చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు లంప్స్ని. ఆ తర్వాత రూమ్కి వచ్చి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని, ఆ లెఫ్ట్ సైడ్ కింద పిల్లో, షోల్డర్ బ్లేడ్ కింద పిల్లో పెట్టుకొని రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవటం. అలాగే ఆపోజిట్ సైడ్ రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకోవటం. ఆ తర్వాత అద్దం ముందు నుంచొని 2 బ్రెస్ట్లు ఒకే పరిమాణంలో ఉన్నాయా, ఏమైనా మార్పులు ఉన్నాయా, స్కిన్ మీద ఏమైనా ఉబ్బినట్టుందా, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ ఏమైనా ఉందా, నరాలు ఏమైనా ఉబ్బినట్టున్నాయా, ముడతలు పడినట్టున్నాయా, నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో ఉన్నాయా, అలాగే ఆ తర్వాత ఒకసారి స్క్వీజ్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా. ఆరెంజ్, ఎల్లో, కలర్లెస్ ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. లైట్ గ్రీనిష్ ఆల్సో. డార్క్ బ్రౌన్, బ్లాక్, రెడ్ కనుక ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఈ లక్షణాలన్నీ కూడా, ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నది అని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న మీ లేడీ డాక్టర్తో, ఫ్యామిలీ ఫిజిషియన్తో పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే డయాగ్నోసిస్కి తగిన టెస్టులు చేయించుకోవాలి. అయితే సార్, ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఉంటాయని చెప్పారు కదా, కొంతమందిలో ఏ లక్షణాలు ఉండవు, సడన్గా తెలిసిపోతుంది. కొంతమందిలో లక్షణాలు ఉన్నా కూడా లేడీస్కి కామన్గా వచ్చే ప్రాబ్లమ్సే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు. చాలాసార్లు అశ్రద్ధ చేస్తుంటారు. పీరియడ్స్ ముందు బ్రెస్ట్లు కొంచెం లంపీగా ఉంటాయి, అవి పీరియడ్స్ ముందే ఉంటాయి, కొంచెం లంపీగా ఉంటాయి కానీ లంప్ ఉండదు. లంపీగా ఉంటాయి, కొంచెం టెండర్గా ఉంటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి. అందుకే ప్రతి వాళ్ళు కూడా పీరియడ్స్ అయిపోయిన ఒక 1 వీక్ తర్వాత ఎగ్జామిన్ చేసుకోవాలి. అప్పుడు సప్పులుగా ఉంటాయి బ్రెస్ట్. ఆ టైంలో ఎగ్జామిన్ చేసుకుంటే చక్కగా గుర్తించవచ్చు ఎటువంటి లంప్స్ ఏమైనా ఉన్నట్టయితే. అయితే ఈ లక్షణాలన్నీ మనకి ఏ స్టేజ్లో బయటపడతాయి సార్ జనరల్గా? అంటే అలానే లేదు మేడం, మేము ఎర్లీగానే మనకు అవగాహన పెంచుకుంటే డాక్టర్ కన్నా ముందు వారే పట్టుకుంటారు. చాలాసార్లు చాలా మంది స్త్రీలు నాకు లంప్ ఉంది చూడండి అని నా దగ్గరకు వస్తారు. నేను సరిగా చూడలేను, చూస్తే నాకు తెలియదు. అంటే వారిలో వారికి వచ్చే చిన్న మార్పును కూడా వారు పసిగట్టగలరు. మనం ఫస్ట్ టైం చూసినప్పుడు అది మార్పు అని అనుకోపోవచ్చు. వారు కనుక రెగ్యులర్గా అలవాటు పడిపోతే, వారి శరీరం మీద అవగాహన పెంచుకుంటే మనకన్నా ముందే వారే పట్టుకుంటారు. సో ఎర్లీగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎర్లీగా పట్టుకుంటే క్యూర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ రకంగా డయాగ్నోస్ చేయొచ్చు సార్? సో క్యాన్సర్ అనే అనుమానం వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డయాగ్నోసిస్ మేడం. డయాగ్నోసిస్కి బయాప్సీ చేసుకోవాల్సి ఉంటుంది. బయాప్సీకి ఇంత ముందులాగా మనము కట్ చేయాల్సిన అవసరం లేదు. గన్ బయాప్సీస్ అందుబాటులోకి వచ్చాయి, ఆటోమేటెడ్ వాక్యూమ్ అసిస్టెడ్ డివైజెస్ అందుబాటులోకి వచ్చాయి. జస్ట్ ఒకసారి పోక్ చేసి ఇలా ప్రెస్ చేస్తే ఆ లంపు నుంచి ఒక చిన్న పీస్ బయటకు వచ్చేస్తుంది. నీడిల్ తీయకుండా కూడా, నీడిల్ అట్లే ఉంచి ఆ పీస్ని తీసుకోవచ్చు. దీన్ని వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్ అంటారు, ఆర్ మ్యామోటోమ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్ అంటారు. దీని ద్వారా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్లో మనం బ్రెస్ట్లో ఒక 2-3 కోర్స్ తీసుకొని వాటిని బయాప్సీకి పంపిస్తే అది క్యాన్సరా కాదా తెలిసిపోతుంది. క్యాన్సరా కాదా తెలుసుకోవడంతో పాటు ఆ క్యాన్సర్ ఎటువంటి క్యాన్సర్ అంటే ఏ రకమైనటువంటి క్యాన్సరు, తర్వాత క్యాన్సర్కి కొన్ని మార్కర్స్ ఉన్నాయి, బ్రెస్ట్ ప్యానెల్ అంటాం. బ్రెస్ట్ ప్యానెల్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 రిసెప్టార్. ఈ రిసెప్టార్స్ని కూడా అదే స్పెసిమెన్ మీద ఎవాల్యుయేట్ చేసి ప్రోగ్నాస్టికేషన్, అది ట్యూమర్ యొక్క బిహేవియర్ ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్. స్టేజింగ్ అంటే శరీరంలో ఎంత దూరం పాకింది. క్యాన్సర్ అంటేనే పాకే గుణం ఉన్నటువంటి జబ్బు. బ్రెస్ట్లో వస్తుంది, పెరుగుతూ ఉంటుంది, తర్వాత లింఫాటిక్స్ ద్వారా అండర్ ఆర్మ్స్ చంకలో ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్కి పాకుతుంది. ఆ తర్వాత రక్తనాళాల ద్వారా బాడీ అంతా కూడా పాకొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్స్.
సో క్యాన్సర్ రాగానే ఫస్ట్ మనం పీఈటీ సిటీ స్కాన్ చేసుకోవాలి. పీఈటీ సిటీ స్కాన్ చేసినట్టయితే సిటీ స్కాన్, పీఈటీ సిటీ స్కాన్, పెట్ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, ఇవన్నీ సపరేట్ ఎఫ్డిజి అంటారు, ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్. పెట్ స్కాన్ చేసుకున్నట్టయితే బాడీ మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసినట్టయితే శరీరంలో ఇంక ఇతర భాగాలకి ఎక్కడికైనా పాకినట్టయితే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. పెట్ స్కాన్ చేస్తే రేడియేషన్ డోస్ చాలా ఎక్కువ ఉంటుంది, పెట్ స్కాన్ వల్ల హాని జరుగుతుందని చాలా మంది భయపడుతూ ఉంటారు. అది కూడా మిస్కన్సెప్షనే. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం 320 స్లైస్ డిజిటల్ పెట్ స్కాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ మనం ఇక్కడ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్లో. ఈ డిజిటల్ పెట్ సిటీ స్కాన్లో అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో, అంటే మామూలు ఎనలాగ్ పెట్ స్కాన్స్లో 23 to 24 మిల్లీ-సివరెట్స్ రేడియేషన్ ఉన్నట్టయితే ఇందులో 8 మిల్లీ-సివరెట్ రేడియేషన్తోనే మనం హోల్ బాడీ స్కాన్ చేయవచ్చు. పెట్ సిటీ స్కాన్ కూడా 3 minutesలో అయిపోతుంది. అది సీక్వెన్షియల్గా కాకుండా కంకరెంట్గా పెట్ స్కాను, సిటీ స్కాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది. ఆ 4 పొజిషన్స్ కూడా కాంటాక్ట్లెస్ స్విచెస్తో, బటన్స్తో మనం పొజిషన్ మార్చేసి చాలా ఫాస్ట్గా, అల్ట్రా ఫాస్ట్గా ఏఐ పవర్డ్ పెట్ సిటీ డిజిటల్ పెట్ స్కాన్తో, అతి సున్నితమైన పెట్ స్కాన్ ఇది. చాలా సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, స్పెసిఫిక్గా ఉంటుంది. అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో మనం కంప్లీట్ పెట్ స్కాన్ చేసేయచ్చు. కొన్నిసార్లు ఈ మ్యామోగ్రఫీ పరీక్షలో కూడా ఫ్యాలసీస్ ఉంటాయి. రెండోది సెల్ఫ్ ఎగ్జామినేషన్ తర్వాత డయాగ్నోసిస్. మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టూల్ మ్యామోగ్రామ్. ఈ మ్యామోగ్రఫీ అనేది వెరీ ఇంపార్టెంట్ టూల్ టు స్క్రీన్ బ్రెస్ట్ క్యాన్సర్, టు డయాగ్నోస్ బ్రెస్ట్ క్యాన్సర్. మ్యామోగ్రఫీ ఓల్డెన్ డేస్లో కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. డిజిటలైజేషన్ ద్వారా రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది. పెట్ సిటీ స్కాన్లో ఎట్లయితే రేడియేషన్ డోస్ తగ్గిపోయిందో డిజిటల్ పెట్ స్కాన్లో, ఇక్కడ కూడా డిజిటల్ పెట్ స్కాన్ ద్వారా మనకి రేడియేషన్ డోస్ పూర్తిగా తగ్గిపోతుంది. 1/3 ద రేడియేషన్ డోస్తో చేయడానికి అవకాశం ఏర్పడింది. బ్రెస్ట్ ఈజ్ ఎ 3-dimensional ఆర్గన్, కానీ మనం 2D మ్యామోగ్రఫీ చేయడం కోసం బ్రెస్ట్ని కంప్రెస్ చేస్తాం. అందుకని చాలా మంది మ్యామోగ్రఫీ చేయించుకోవడానికి భయపడుతుంటారు, కంప్రెస్ చేసినప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది అని. ఇప్పుడు కంప్రెషన్ లేకుండా 3-dimensional డిజిటల్ మ్యామోగ్రామ్ అందుబాటులో వచ్చింది. దాన్నే సిటీ బ్రెస్ట్ అంటారు, దాన్నే టోమోసింథసిస్ అని కూడా అంటారు. బ్రెస్ట్ చుట్టూ ఈ మ్యామోగ్రఫిక్ గ్యాంట్రీ ఒక షార్ట్ ఆర్క్లో రొటేట్ అవుతూ మల్టిపుల్ డైరెక్షన్స్లో ఎక్స్రేస్ తీసి వాటన్నిటిని ఆ పవర్ఫుల్ కంప్యూటర్ విల్ కంప్యూట్ ఇంటూ అ గుడ్ వీడియో ఆఫ్ ద బ్రెస్ట్. అసలు పెయిన్ ఉండదండి. ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ ని మనం విజువలైజ్ చేయవచ్చు. మల్టిపుల్ లంప్స్ ఉన్నా, సో దట్ ఫాల్స్ నెగటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ ఉండకుండా ఈ 3-dimensional డిజిటల్ మ్యామోగ్రామ్ ద్వారా మనం చక్కగా మ్యామోగ్రఫీ చేసుకోవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనమే ఫస్ట్ టైం ఇండియాలో కూడా ఒమేగా మంజరేస్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇక్కడ కూడా గచ్చిబౌలిలో కూడా అందుబాటులో ఉంది. కొన్నిసార్లు చాలా మంది స్త్రీలు బ్రెస్ట్లో ఇంప్లాంట్స్ పెట్టించుకుంటుంటారు కాస్మెటిక్ రీజన్ కోసం. కొన్నిసార్లు బ్రెస్ట్ ఆపరేషన్స్ అవుతాయి చిన్నప్పుడే. నాన్ క్యాన్సరస్ లంప్స్కి ఫైబ్రాయిడ్నోమాస్ అంటారు. తీసేసుకున్న వాళ్ళలో పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మ్యామోగ్రఫీ చేసినప్పుడు ఈ స్కారింగ్ ద్వారా మనం యాక్యురేట్గా క్యాన్సర్ని ఐడెంటిఫై చేయలేం. వాళ్ళకి ఎంఆర్ఐ మ్యామోగ్రామ్ ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు బ్రెస్ట్ లంప్స్ వస్తాయి. ఆ లంప్స్ వచ్చినప్పుడు చిన్నప్పుడు ఫైబ్రాయిడ్నోమాస్ అంటారు, వాటి సర్జరీ చేయించుకున్నప్పుడు. ఇంప్లాంట్స్ ఉన్న స్త్రీల్లోనూ ఈ మ్యామోగ్రఫీ పెద్ద యూస్ఫుల్గా ఉండదు. వాళ్ళకి ఎంఆర్ మ్యామోగ్రఫీ చేయాల్సి ఉంటుంది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రఫీ. డిఫరెన్స్ ఏంటి సార్? ఇది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. దీంట్లో అసలు రేడియేషన్ ఎక్స్పోజరే ఉండదు అసలే. దిస్ ఈస్ ద బెస్ట్ టూల్, ఎంఆర్ మ్యామోగ్రఫీ. ఎంఆర్ మ్యామోగ్రఫీ విత్ డైనమిక్ కాంట్రాస్ట్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. అతి చిన్న లంపను కూడా ఐడెంటిఫై చేయగలదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ఇండియా గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్లో పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ అంటే ఎంఆర్ మ్యామోగ్రఫీ చేస్తూ డైనమిక్ కాంట్రాస్ట్ ఇస్తూ ఎఫ్డిజి, ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ కనిపించిన లంపులో క్యాన్సర్ ఉంది లేని కూడా చెప్పేయచ్చు. టెస్ట్ తోటే. బెస్ట్ టూల్ ఇన్ ద వరల్డ్ నౌ టు డిటెక్ట్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ డిజిటల్ పెట్ ఎంఆర్ విత్ మ్యామోగ్రఫీ, డిజిటల్ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ అందుబాటులోకి తీసుకొచ్చాము లాస్ట్ ఇయర్. సో మోర్ దెన్ 100 విమెన్కి స్క్రీన్ చేయడం జరిగింది. చక్కగా చాలా చిన్న చిన్న లంప్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నార్మల్ రొటీన్ స్క్రీనింగ్కి వచ్చిన ఒక 50 మందిలో ఒక 2కి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం కూడా జరిగింది. సో లావుగా ఉన్న, ఫ్యాట్ ఎక్కువ ఉన్నా కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టెస్ట్. సో మ్యామోగ్రఫీ,
ఆ తర్వాత పెట్ సిటీ స్కాన్ ద్వారా డయాగ్నోసిస్ స్టేజింగ్ చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం డిజైన్ చేస్తాం. ఓకే, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ బ్రెస్ట్ క్యాన్సర్లో? క్యాన్సర్ జనరల్గా ప్రతి క్యాన్సర్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటాయి. ఓకే, ఎర్లీ డయాగ్నోసిస్ స్టేజ్ 1 ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినట్టయితే దాన్ని స్టేజ్ 4 అంటాం. ఓకే, ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏ రకంగా ఉంటుంది సార్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్? బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా డయాగ్నోసిస్ చేసిన స్టేజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అక్కడే పెద్దదిగా ఉంది బట్ శరీరంలో ఇతర భాగాలకు పాకలేదు. మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది. ఓకే, ఇట్లా మనం క్లినికల్గా 3గా డివైడ్ చేయవచ్చు. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే గడ్డ చిన్నదిగా ఉంది, చిన్నదిగా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసాం మనం. చిన్నదిగా ఉన్నప్పుడు శరీరంలో ఆబ్వియస్గా ఇతర భాగాలకు పాకలేదు, దీన్ని మనం ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేసినప్పుడు జనరల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2 రిసెప్టార్ టెస్ట్ కూడా చేసుకొని సర్జరీ చేయడం జరుగుతుంది. చాలా మందిలో మిస్కన్సెప్షన్ ఉంది, క్యాన్సర్ అనగానే మొత్తం బ్రెస్ట్ తీసేస్తే క్యూర్ అయిపోతుంది, మొత్తం తీయకుండా ఉంటే మళ్ళీ తిరిగి వస్తుందని చాలా 1 సెంటీమీటర్ ట్యూమర్ ఉన్న చాలా మంది స్త్రీలు నన్ను అడుగుతూ ఉంటారు. అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఫైనల్ రిజల్ట్ అంటే క్యూర్ అవుతుందా అనేది చేసిన అమౌంట్ ఆఫ్ సర్జరీని బట్టి ఆధారపడదు. అంటే గడ్డ తీసినా, లంపెక్టమీ చేసినా లేదా మాస్టెక్టమీ చేసినా రిజల్ట్ ఒకటే ఉంటుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోగ్నాస్టిక్కి బ్రెస్ట్ ప్యానల్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2 రిసెప్టార్స్, స్టేజింగ్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని మొత్తం బ్రెస్ట్ తీసేస్తే రాకుండా ఉంటుంది అనేది అపోహ మాత్రమే. ఏ స్టేజ్లో తీసేస్తారు సార్ మొత్తం? మరి గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడు మనం బ్రెస్ట్ని సేవ్ చేస్తాము. గడ్డ పెద్దదిగా ఉన్నప్పుడు రిలేటివ్ సైజ్ అంటే బ్రెస్ట్ సైజ్ పెద్దదిగా ఉంది, గడ్డ సైజ్ కొంచెం పెద్దదిగా ఉన్నా సేవ్ చేయవచ్చు. అంటే గడ్డ వరకే తీసేసిన బ్రెస్ట్ యొక్క షేప్ సైజు బాగుండాలి. బ్రెస్ట్ సైజు బాగా చిన్నదిగా ఉంటుంది కొంతమంది స్త్రీలలో, వాళ్ళలో చిన్న లంపు సర్జరీ చేసినా కూడా మనం పూర్తిగా ఆల్టర్ అయిపోయినట్టయితే మొత్తం మాస్టెక్టమీ చేసుకోవడం బెటర్. సో ఈ బ్రెస్ట్ సైజు పెద్దదిగా ఉన్నా అదే ట్యూమర్ పెద్దదిగా ఉన్నా కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ముందుగా అదే లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్లో ముందుగా యాంటీరియర్ కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ సైజుని తగ్గించి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే, తద్వారా మనం బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? చాలా మందికి 100కి 98 మందికి తగ్గుతుంది. ఓకే, బాగా తగ్గించి ఆ తర్వాత సర్జరీ చేస్తే మనం బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఆ రకంగా మొత్తం తగ్గే అవకాశం ఉండదా సార్? ఉంటుందండి, ఉంటుంది. సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు ఆ లంప్ని తీసేసిన తర్వాత కూడా ఉదాహరణకు ఒక స్త్రీకి లంపెక్టమీ చేసాము, బట్ ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసినట్టయితే ఎంతో కొంత డిఫెక్ట్ కనబడుతుంది, అక్కడ వాల్యూమ్ లాస్ ఉంటుంది కదండి. సో దీనిని మనం ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేస్తున్నాం. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే కంబైనింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఎట్ ద సేమ్ టైం క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ అవ్వకూడదు. క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ ఏంటి? గడ్డను దూరంగా తీయాలి, చాలా ఇంపార్టెంట్. గడ్డను దూరంగా తీసినప్పుడు ఎంతో కొంత డిఫెక్ట్ ఉంటుంది, దాన్ని మనము ఆ డిఫెక్ట్ని మనం కంప్లీట్గా రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్, అంటే బ్రెస్ట్లో ఉన్న మిగతా ఫ్యాట్ని అక్కడికి తీసుకొచ్చేయటం, లేదా వాల్యూమ్ రిప్లేస్మెంట్, బ్రెస్ట్ చిన్నదిగా ఉంది, మిగతా ఫ్యాట్ని అక్కడ తీసుకొచ్చే అవకాశం లేదు, అప్పుడు మనకి అవసరం లేని మజిల్ ఒకటి ఉంది మన బ్యాక్లో, లాటిస్మస్ డోర్సే అనే మజిల్, ఆ మజిల్ని దాని రక్త ప్రసారంతో సహా తీసుకొచ్చి అండర్ ఆర్మ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తాం ఆ డిఫెక్ట్ని. దీన్నే ఎల్డి ఫిల్లింగ్ అంటారు. ఎల్డి ఫిల్లింగ్ అంటే లాటిస్మస్ డోర్సే ఫిల్లింగ్ అనమాట. అక్కడ దాన్ని ఫిల్ చేసినట్టయితే కాంటూరు, షేపు, సైజులో మార్పు రాకుండా ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉందో అలానే మనం క్రియేట్ చేయగలుగుతాం. చాలా బాగుంది సార్. కొన్నిసార్లు అవసరమైన మల్టీ సెంట్రిక్ ట్యూమర్ ఉంది అంటే బ్రెస్ట్లోనే 2-3 చోట్ల క్యాన్సర్స్ ఉన్నాయి, అప్పుడు ఖచ్చితంగా బ్రెస్ట్ మొత్తం తీసేయాలి మనం. అప్పుడు అదే సిట్టింగ్లో బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఇదే ఎల్డి ఫ్లాప్ తీసుకొని అక్కడ పెట్టేస్తాం. లేకపోతే రెక్టసెక్టమీస్ అని పొట్టలో ఇంకొక మజిల్ ఉంది, ఆ మజిల్ని తీసుకొచ్చి దాని రక్త ప్రసారంతో సహా తీసుకొచ్చి ఇక్కడ మనం రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, టమ్మీ టక్, పొట్ట కూడా ఫ్లాట్ అయిపోతుంది, టమ్మీ టక్ కూడా అయిపోతుంది. ఒకవేళ సైజ్ ఆఫ్ ద మజిల్ ఈ బ్రెస్ట్ సైజు పెద్దదిగా ఉందనుకోండి, అప్పుడు దాని కింద అవసరమైతే చిన్న ఇంప్లాంట్ కూడా పెడతాం.
హా. అంటే ఆపోజిట్ బ్రెస్ట్ సైజ్తో మనం మ్యాచ్ Equal గా. చేయాల్సి ఉంటుంది. అవునవును. ఓకే. అది ఇంప్లాంట్ కూడా పెడతాం. ఇవన్నీ మనకి ఆంకోప్లాస్టిక్ సర్జన్ అందుబాటులో రెగ్యులర్ గా ఎన్ని కేసెస్ ఇలా అవుతుంటాయి రెగ్యులర్గా చాలా మంది చేస్తున్నాం మేడం. ప్రతి స్త్రీ కూడా అడుగుతున్నారు ఆపోజిట్ సైడ్ ఎలా ఉంది, ఇది అలానే కావాలని. తప్పనిసరిగా అందరికీ ముందు అసలు చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇలాంటి ఫెసిలిటీ ఉంది, మీకు కావాలంటే చేయించుకోవచ్చు. మా